తెలుగు భాషకు మాత్రమే ఉంది. అటువంటి పద్యాన్ని పౌరాణిక నాటక రూపంలో కర్నూలు జిల్లాలో దాదాపుగా 7 రోజులు వరుసగా ఉదయం 9 నుండి రాత్రి 9 గంటల వరకు పౌరాణిక పద్య నాటకాలకి ఈరోజు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వర్ణించారు. వారందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు. మా మాజీ పార్లమెంటు సభ్యులు టీజే వెంకటేష్ గారు, ఇక్కడున్న పత్తి ఓబులయ్య గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడిచింది. ఇప్పుడు ప్రముఖ కవులు తిరుపతి వెంకట కవులు రచించిన పాండవోద్యోగం నాటకంలోని పడక సీన్ను మీ ముందు ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకృష్ణుడిగా మరి శ్రీనివాసరెడ్డి, అర్జునుడిగా బాల వెంకటేశ్వర్లు, దుర్యోధనుడిగా నవీన్ చౌదరి ఉన్నారు. మన మధ్య ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, అంతర్జాతీయ రంగస్థల నటుడు. ఎన్టీ రామారావును తెల్ల కృష్ణుడు అంటే సార్ గారి నల్ల కృష్ణుడు అని పేరు. మీ ముందు నాటక అకాడమీ చైర్మన్ గారు స్వయంగా వచ్చి కార్యక్రమం వీక్షిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పాడక సీన్లో కార్యక్రమం. 12 ఏళ్ళు అరణ్యవాసము, 1 ఏడు అజ్ఞాతవాసమును పూర్తి చేసుకుని మహానుభావుడకు శ్రీకృష్ణుని దర్శనార్థమై ద్వారకకు బయలుదేరుతుంది. ద్రుపదుని పంపునంజనే పురోహితుడు ఆదృత రాష్ట్ర సూతి బల్కపటి నండు సంధి చెడగా గమకించడుగాని తప్పదు ఆలపుంబని గడపులావుగలందు యశోద పట్టి ఆరిపు జనకాలు దోడుగా వరించత సర్వము నిర్వహించద. ఎంత త్వరగా ద్వారకను సమీపించింది. అదిగో ద్వారక ఆలమందలవిలో అందందుగోరాడు అయ్యది ఏ కోట అదే అగత్త అదే మధ్యల్ వారలే యాదవు యదు సింహుండు వసించు మేధావిగో ఆదాలదంతావలభ్యుదయం వైవరమందురంతర తురంగోర్చండమై పరుగడు అదిగో ద్వారకా
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంస్థాపనార్థం కురుక్షేత్ర సంగ్రామం జరగనున్నది. నా సహాయం కోరుటకు సుయోధనార్జునుడు ఇటే వచ్చుచున్నారు. సుయోధనుడు రానే వచ్చాను. నా బహిప్రాణమగు అర్జునుడు ఇంకనూ రాడాయే అర్జునుడు రాడాయే అర్జునుడు కురు రాడవతం సంబు వచ్చే రమ్మని అనికిన్ తోడుగా నన్ను కోరగా మోమాడంగా వలసి వచ్చు ఒక్కింత ఇట అర్జునుడు సుయోధనుడు రానే వచ్చాను. సుయోధనుడు వచ్చేసరికి నేను కపట నిద్ర నటించదను. నటన నాకు క్రొత్త కాదు, నటించక తప్పదు. హాయ్, ఎంతమంది మీలో సార్ ఆలమందతో తిరిగి అలసి సొలసిన నిద్రయ లేక మారాకను గమనించిన కపట నిద్రయ ఏది ఏమైనను యాచన కొరకు వచ్చిన వాడను వేచి ఉండక తప్పదు కదా. నవకండ భూమండలాధిపతి అయిన నేను ఈ కృష్ణుని పాదముల చెంత కూర్చుండుట అసంభవం. ఆ శిరోభాగమున కన్పట్టుచున్న వజ్ర వైడూర్య మరకత మాణిక్యముల చే పొదగబడిన ఆ ఉన్నతాసనమే నాకు సముచితమైనది. ఏమి ఈ విచిత్రము? మనకన్న మున్ను దుర్యోధనుడిట కరుదెంచే కృష్ణు తన వానిగ గ్రన్నన చేసి కొని చనల్ తన మన మందు తలంపబోడు మందుండకటా వాసుదేవుడు పాండవ పక్షపాతి కాదు ధర్మ పక్షపాతి అని ఇతడు సుంతైనా ఎరగడు కాబోలు. అరవిందాక్షుడు శేషసాయి జగదేకారాధ్యుడు అంభోదిజావరుడు ఆర్తావనుడంగజాంగజుడు శ్రీవత్సాంకుడేమో నిరంతర నిర్నిద్రుడు నిద్ర చంజడి పవల్ తచ్చీర్షపున్ ప్రక్కన కురునాథుండదియే కూరుచుండే తళ్ళుకులు గులుకంగా పీఠమ్మున ఆ
జలజాతాసన ముఖ్య దైవత శిర సంలగ్న కోటీర పంచులకు యౌవాన్ని పదాబ్జ పీఠికడు నిగ్గుల్గూర్చు తస్సన్నిధి స్థలి కోరుచుండి భవంబు పావనమ్ముగా దైవారగావించి నా తొలి జన్మముల గూడు పాపముల ఆందోలింపగా చేసెదన్ ఆందోలింపగ చేసెదన్ శ్రీకృష్ణ శ్రీకృష్ణ శ్రీపరంధామ హే కృష్ణ హే పరంధామ జయ కృష్ణ జై పరంధామ పరంధామ ఏనిట కేగుదించు పని ఏర్పడా సర్వము గుర్తింగి రాగా ఇతడోపు కృష్ణునకు కవ్వడికి ఏక శరీరమందు ఈ దానవ వైరి వీడియద తానవమానము చూపుడెట్లు నాపై నెనరూనుటెట్లు కడుబంధుగుడు ఈతడికి ఆతడెమ్మియన్ బంధుత్వం మనకేమి కొద్దియో గొప్పయో నాకును లేకపోవుగాక తన్ను ముందుగా దర్శింపవచ్చిన వాడను నేను. దానిని బట్టి ఈతడు నన్ను అవమానించినచో లోకులు పక్షపాతి అని తన్ను గర్హింతురని సందేహం అందకపోడు కదా. కానిమ్ము సకలము ఇప్పుడే తేలగలదు. అదిగో కృష్ణుడు కదులుచున్నాడు, కపట నాటక సూత్రధారి. అర్జున ఎక్కడ నుండి రాక ఇటకు ఉపప్లావ్యం నుండి బావా ఎల్లరు సుకులే కదా. తమరి దయా విశేషమున ఎల్లరూ క్షేమమే బావా. యశోవాకులు నీదు అన్నలును భవ్య మనస్కులు నీదు తమ్ములు చక్కగానున్నవారే. భుజశాలి వృకోదరుడు అర్జున భుజశాలి వృకోదరుడు అగ్రజాజ్ఞకుందక్కగా నిల్చి శాంతుగతి తాను చరించునే తెల్ప
తెలుపుము అర్జునా. బావా రాక వచ్చింది లోనకేగుదమురం. ఓహో, సుయోధన సార్వభౌముల బావా బావా ఎప్పుడు వచ్చింది బావా నేను వచ్చి చాలాసేపు అయినది బావా. బావా మ్మ్. గమనించనే లేదు బావా. మ్మ్. సుఖులే భ్రాతల్ సుతుల్ చుట్టముల్ నీవాలభ్యము బట్టు కర్ణుడును మన్నీలున్ సుఖోపేతులే. నీ వంశోన్నది గోరు భీష్ముడును నీ మేల్గోరు ద్రోణాది భూదేవుల్ సేమమ్మై మెసంగుదురే నీ తేజంబు హెచ్చించుచును బావా. బావా నీవు వచ్చిన పని తెలిపి ముదావహుడవు. అవురా, ఈతడు అర్జునును సంభావించు రీతి ఒక విధముగాను నన్ను గౌరవించు వైఖరి మరి ఒక తెరంగునను కనపట్టుచున్నదే. కానిమ్ము లోకాచారముగాన నేను వచ్చిన పనిని తెలిపెదను బావా. బావా నేను వచ్చిన పనిని తెలిపెదను బావా. కౌరవ పాండవుల్ పెనగు కాలము చేరువయ్యే మాకును అవ్వారికిన్ కూడా ఎక్కుడగు బంధు సముద్రుడగు ఈవుగానా నీ చేరిక మాకిరువురకు సేమముగో చెడదౌట సాయముంగోరగ ఏగుదంచితిమే గోపకులైక శిరో విభూషణ. కురుకంఠేరవా నీవు చెప్పినది మిగుల యుక్తియుక్తముగా ఉన్నది. సర్వ విధముల మీకిరువురకు నేను సాయము చేయదగువాడనే. ఇక ముందు వెనకల గూర్చి విచారించుదాం. ముందుగా వచ్చి తీవు. అవును బాబా, ముందుగా నేనే వచ్చి అర్థమే కదా బావా. ముందుగా వచ్చి తీవు మునుముందుగా అర్జును నేను చూచితిన్ బంధువులన్న అంశమది పాయక నిల్చే సహాయము నా సహాయము మీకిరువురు చెందుట పాడి మీకునే చేసెద సైన్య విభాగము అందు మీకు తగుదానిగై కొనుడు. బావా ఇందు ఒక్క విశేషం కలదు. ఏమో అది. కోరుట బాలుని కొప్పు ముళ్ళుగా ఇతడేదో కుయుక్తి పన్నినను నాకును కొంత సాయము చేరిక తీరినది కాదు. కానిమ్ము నాకు అంతే చాలను బావా. బావా నీ ఇచ్చమొచ్చినట్లే కానిమ్ము బావా, నీ ఇచ్చమొచ్చినట్లే కానిమ్ము. బావా ధనుంజయ, బావా నీ అభిప్రాయమేమి? సకల ధర్మస్వరూపులకు మీకు వరుడు చెప్పవలసినదేమున్నది బావా? బావా నీ యావచ్చక్తిని బాటుపడి అర్జునునకిందు భాగము కల్పించుటయేగాక కోరుకొనుటలోనూ మొదటగా తనకి అవకాశం ఇచ్చి బావా ధనుంజయ నీ అభిప్రాయమేమని అడుగుచుంటివా? హౌవా
ఇంతకన్నా ఎవరి అభిప్రాయం ఎట్లుండేది బావా? సుయోధన, అట్లు కాదు. నీవు స్వతంత్రుడము, ఇతడు సేవకుడు, అగ్రజం చెప్పు చేతలకు లోనై వర్తించడి సేవకుడు, అందులకై వేరుగా అడుగవలసే అది అట్టున్న మనకు తోచినట్లు భాగం ఏర్పరిచి కోరుకోమన ఏదో ఒక విధమున కనుకుంబోలు తెరంగున గైకొని చల్లిన మీదట అయ్యది ధర్మజునికి నచ్చని ఎడల వాసుదేవుడు బంధువుడైన మమ్ము వంచనవచ్చు. అట్టి ఎడల ముమ్మాటికి నీ తమ్మునికి చెప్పి చేసిద్దనని ప్రత్యుత్తరం ఇచ్చుటకు అవకాశం ఉంచుకున్నటకై ఇట్లు చేయవలసి వచ్చినది బావా. ఇది ఇట్లుండుగాక ప్రకృతం విచారించదు. అన్ని ఎడలను నాకు ధీటైన వారు గోపకులు 10,000 ఉరకుంటమనులు గలరు, నారాయణాఖ్య జన్నలరు వారు వారలొక్క వైపు నేనొక్క వైపు, అదీనుగాక యుద్ధమునరింతు వారలు అబద్ధమెందులకు నేను పరమాప్తుడనై యుద్ధము త్రోవబోవక ఏదో బుద్ధికి తోచిన సహాయమునరింతు అవురా, కృష్ణుడెంత మోసము చేయుచున్నాడు. సేనంతయును అర్జునునికి ఇయ్యదలిచి ఈ పన్నిక పన్నినాడు. ఎంత వెర్రివాడైనను ఇప్పట్ల దండు కోరుకొనునా? ఆయుధము పట్టడట అనిసేయండట, కంచిగరుల సేవ ఇతని చేనేయుపకృతి, యుద్ధార్తికి నేయడనగు ఇఠివాని నెవ్వండుగొను. ఆయుధము పట్టడట అనిసేయండట. బావా, కోరుకొనవచ్చును కదా? కోరుకొనవచ్చును, కానీ నేను చెప్పిన మాటలు తుది వరకు వింటివి కాదు. ఇదిగో మరలా చెప్పుచున్నాను. ఆయుధము ధరింప. బావా, ఇది యథార్థమే కదా? ముమ్మాటికి యథార్థమే బావా. ఆయుధము ధరింప అని కగ్గముగా నొక పట్ల ఊరకే సాయము చేయువాడా, పెలుచన్ నను పిమ్మట ఎగ్గులాడిన దోయిలి ఎగ్గుదు, నిజము తొల్త వచించితి కోరుకోము, నీకే ఎది ఇష్టమో నీకే ఎది ఇష్టమో కడమయి తని పాలగు పాండునందన. బావా, ఇదే కోరుకొనుచున్నాడను.
నందకుమారా యుద్ధమున నా రథమందు వసించుమయ్యా మద్యందిన భానుమండల విధంబున నీదగు కల్మి చేసి నా చందనమప్పుగాక రిపు సంతతి తేజము తప్పుగాక నీవెందును ఆయుధమును దరికే గమికొప్పుదుగాక కేశవా రథమునందన్ని చిత్రంపు ప్రతిమలుండవు సర్వ విధముల కృష్ణుని కపటోపాయమెల్ల నాకే ఉపకరించినది. రథమునందెన్ని చిత్రంపు ప్రతిమలుండవు అందు శివుడును విష్ణువు అజుడు ఎల్ల దేవతలుండవచ్చు. ఆఠీ కృష్ణుడర్జున చందన విభూషయనుగాక బావా పరిశేష న్యాయమున దక్కిన దాని నేను గైకొంటిని. ఇక నేను అరుగుదునా? మంచిది బావా, వెళ్ళిరమ్ము. ఎవరెక్కడ? రారాజుకు దారి చూపు. బావా అర్జున, ఎంత పని చేసితివయ్యా, ఎంత అమాయకుడవా! ఆలము చెయ్యనేనని యదార్థము పల్కితి సుమ్మి ఇట్టి గోపాలుని నన్ను గోరితివి. బండన పండితులగ్ని తేజులు తారధనుర్ధరుల్ భౌజద ప్రమిదుల్ ఎదుజులందరిన్ పాలురగైకొనెల్ కురును పాలుడు నీవో బాలుడవైతివి అకట బావా కృష్ణ, నీవు నా అన్నన ఉండుటయే 10,000. నీ యుద్ధమేరికి కావాలనయ్యా. ఉన్నది పుష్టి మానవులకో యదుభూషణ ఆల జాతికి తిన్నది పుష్టి. నీ వరుగు తెంచిన రథమున ఉన్నను చాలు. సున్నము చేచదరిపుల సూపరుల బురమందా సర్వలోకోన్నత నాకు పేరు సగుము ఊరక చూచుచుండుము అచ్యుతా. ఊరక చూచుచుండు మనుడొప్పిది గాని అర్జున, నీకు నా ఎందుగల భక్తికి కడు సంతోషించింది. ఊరక చూచుచుండు మనుడొప్పిది గాని
భవద్రతస్సు నల్పారగ చూచి నీరిపులు పక్కున నవ్వి అనాదరింతురు. ఆ సూర కులంబు మెచ్చ రిపుసూదనతాభరమోను నీకునే సారథి ధన్యుడనైతిని బావా, ధన్యుడనైతిని. విజయ సారథి పార్థసారథి అనునామముంచరించద ధన్యుడనైతిని బావా, ధన్యుడనైతిని. చిరకాలము నుండి నేనయ్యేది మనంబున అభిలషించును. I can guarantee once you start trading with AI. సాధించితిని. ధన్యుడనైతిని బావా. సారథి అంట వేదముల సారము శౌరీ తదంగ్రి భక్తి చన్నారెడు క్రీడి తారధి కుడగునట చిందము విల్లు చేరునన్ మొదలగు దివిజ వర్గముల సంగిన వంట హస్త విస్తార గురుల్ శివాదులట ఇక సంగరమందెవడాగజాలడే బావా అన్న మన వాకకై వేచి ఉంది ఉపప్లావ్యం కరుగుదాం. మాకు ఈ అవకాశం కల్పించినటువంటి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ బృందానికి, ముఖ్యంగా చింతపట్ల వెంకటాచారి గారికి, అలాగే ఏపీ నాటక అకాడమీ చైర్మన్ శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారికి టీజీవీ కళాక్షేత్రం హృదయపూర్వక ధన్యవాదాలు. టీజీవీ కళాక్షేత్రం కర్నూలు. చాలా సంతోషంగా వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. ఓబులయ్య గారు నమస్కారం సార్. చాలా చక్కని నాటక ప్రదర్శన మనం చూసాం. చక్కని ఆ అలనాటి మన సంస్కృతికి అద్దం పట్టేటువంటి శ్రీకృష్ణులు వారు, అలాగే భీముడు దుర్యోధనుల వేషాలతోటి అర్జునుడు దుర్యోధనుడు సారీ అంటే దుర్యోధనలు వేసిన వారు కాస్త బొద్దుగా అలా ఉండేసరికి నేను భీముడు అనేసుకున్నాను. అది కూడా కదా. మీరు దుర్యోధనకి కూడా బాగుంటారు. అలాగే మిగతా పెద్దలందరూ కూడా కొంచెం ముందుకొస్తే ఫోటోలో పడే విధంగా సహకరించాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. రాధిక గారు, అలాగే జయ గారు. ఓకే. మహాభారతంలోని ముఖ్య పాత్రలతోటి జరిగినటువంటి ఈ చక్కని నాటక ప్రదర్శన చేసిన వారికి సన్మానం జరుగుతోందండి. ప్రతి ఒక్క డైలాగ్ కూడా కంటత నరాల్లో జీర్ణించుకున్నటువంటి మామూలు కాదండి అది అంతాను. నిజంగా వారికి గట్టిగా చెప్పట్లండి. రాయబారం పడకసీను అద్భుతంగా చేశారు. ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులతో వారిని అభినందించాలని కోరుచున్నాను. వారి రాయబారం శ్రీకృష్ణుడు దుర్యోధనుడు అర్జునుడు మన కళ్ళ ముందు సాకారించారు.
కాబట్టి వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తరఫున వారిని ఘనంగా సత్కరించడం జరిగింది. వారికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తరఫున శుభాకాంక్షలు. తర్వాత Thank you, sir. సభాధ్యక్షులు శ్రీమతి